యూజువల్‌గా చాలామంది యంగ్‌స్టర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్‌ని కెరియర్‌గా చేసుకోవాలి. దాంట్లో బోలెడన్ని డబ్బులొచ్చేసినాయి. అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు అంటున్నారు. సో, ఏంటి కెరియర్‌గా చేసుకోవచ్చా మరి? బెస్ట్ ఆప్షన్ మీకు ప్యాషనెట్‌గా ఉంటే డబ్బులు సంపాదించుకోవడం అనేది ఒక కాంప్లిమెంటరీగా ఉండాలి. ఒక ఒక ప్యాకేజ్‌లో ఒక భాగమై ఉండాలి. హ్మ్. మీరు ఎప్పుడైతే దాని మీదనే ఫోకస్ చేసి అలా ఉంటుందో మీ క్యారియర్ బిల్డ్ కాదు. ఫస్ట్ మీరు క్యారియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డబ్బులనేది ఇందులో ఉందా లేదా అని చూడండి. కానీ దానికోసమే మొదటి రోజు నుంచి ప్రయత్నం చేయకండి. ఓకే. బికాజ్ యూ షుడ్ ఏ ప్రొఫెషన్‌లో అయినండి. ఫస్ట్ మీకంటూ ట్రాక్ ఉండాలి ఫస్ట్ యూ క్రియేట్ యువర్ ఓన్ పేజెస్, యువర్ ఓన్ స్టోరీ బోర్డ్. ఫస్ట్ చక్కగా అది ఏంటి అంటే మైక్ ముందు పెడితే మీరు చెప్పుకోవడానికి ఉండాలంటే ఆ రకమైనటువంటి సబ్స్టెన్స్ అందులో మీరు క్రియేట్ చేయగలిగి ఉండాలి కదా. సో దానికి ఏమంటానంటే నేను కొంచెం రీసెర్చ్ చేయండి. హ్మ్. సో 25, 27, 30లో ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏముంటాయి. ఇప్పుడు ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి, డిజిటలైజేషన్ వచ్చింది, లైఫ్ స్టైల్ మారిపోతుంది. అక్కడే మొత్తం అన్ని షాప్ ఐ మీన్ కన్వీనియన్స్ స్టోర్స్ దగ్గర నుంచి దాంట్లోకి వచ్చింది. రేపటి రోజుల్లో ఏం రాబోతుంది? స్పోర్ట్స్ ఒకటి చాలా ఉంటుంది. స్పోర్ట్స్కును రియల్ ఎస్టేట్ను కాంబినేషన్లో ఏమైనా చేస్తారా? వెల్నెస్ వచ్చింది, వెల్నెస్ను దీంట్లో ఏమైనా చేస్తారా? అంటే యూ కెన్ యాడ్ ఎనీథింగ్ టు దట్. దట్స్ మీ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, ఎవరు ఎంత ఉంటుంది, ఏ పోర్షన్ డూ సమ్ రీసెర్చ్, డూ సమ్ టెక్నో వైబిలిటీ స్టడీ చేయండి. అక్కడ